అసలు మన ఎమోషనల్ బాడీ, మన మెంటల్ బాడీ ఏం జరుగుతోంది మనకి అనే అవేర్నెస్లోకి మనం ఎలా రావాలి? ఇప్పుడు ఏదన్నా గుడ్ సిచ్యువేషన్ జరిగింది, బ్యాడ్ సిచ్యువేషన్ జరిగింది, ఏది జరిగినా ఇప్పుడు ఒక మనిషి ఏదన్నా అన్నారనుకోండి, వాళ్ళు అలా అనడానికి కారణం ఏంటి? చాలా మంది అనుకుంటారు నా లైఫ్లో ఎప్పుడు ఇదే సేమ్ అవుతూ ఉంటుంది ఏంటి అని. బట్ యాక్చువల్లీ లోపల ఏమవుతుందో, దేనివల్ల ఈ రాంగ్ సిచ్యువేషన్స్ వస్తున్నాయని చాలా మందికి బ్యాగేజ్ అనేది ఉంటుంది. బ్యాగేజ్ అంటే ఏంటంటే మన ట్రావెల్ బ్యాగ్స్ కాదు, మన ఎమోషనల్ బ్యాగేజ్. చాలామంది స్పిరిచువల్ ప్రాసెస్ అంటే ఏదో ఒక కొండ మీదకి వెళ్ళిపోయి అర్జెంటుగా గోల్డెన్ రుద్రాక్షలు వేసేసుకుని మెడిటేషన్ చేయడం. Correct. దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ హూ am I, why is this happening to me? బీయింగ్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువాలిటీ. ఫస్ట్ నీతో నీకు ఉండే రిలేషన్షిప్ సరిగ్గా ఉంటేనే నువ్వు ఇతరులతో కరెక్ట్ రిలేషన్షిప్ పెట్టుకోగలుగుతావు. యు ఆర్ వర్త్ ఇట్ అని ఫస్ట్ మీరు బిలీవ్ చేయగలగాలి. ఎలా వస్తుంది అది సడన్ గా? ఫస్ట్ సెల్ఫ్ వర్త్ అనేది తెలుసుకోవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ వర్త్ ఉన్నప్పుడు సెల్ఫ్ డౌట్ రాదు. ఇప్పుడు ఆబ్వియస్లీ స్పిరిచువల్ పాత్, అందరినీ ప్రేమించు, లవ్, పీస్ ఇవన్నీ మనం చెప్తాం. బట్ యాక్చువల్గా ఇలాంటి వ్యక్తులతో డీల్ చేసేటప్పుడు మన రెస్పాన్స్ మెకానిజంని మనం ఎలా ట్రైన్ చేసుకోవాలి? కొంతమందికి వాళ్ళ పర్సనాలిటీ ఏంటో వాళ్ళకి తెలుసు, కానీ ఒక డిస్టెన్స్ వరకు వస్తారు, మళ్ళీ రబ్బర్ బ్యాండ్ లాగా ఇంతవరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ బికాస్ వాళ్ళు స్ట్రాంగ్గా ఫామ్ చేసుకున్న కోర్ అది. అలాంటి వ్యక్తులు మన లైఫ్లో ఉన్నారంటే అది ఏం నిరూపిస్తుంది మన గురించి మనకి? ఎవ్రీవన్ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్ ఫర్ అ పర్పస్ అండి. ప్రొఫెషనల్ కానివ్వండి, పర్సనల్ కానివ్వండి, ఎవ్రీవన్ కమ్స్ టు టీచ్ యూ సంథింగ్. సో సపోజ్ నేను డిజాల్వ్ చేయాలి నా చిన్నప్పటి నుంచి నాటుకుపోయిన కొన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్, దాని ప్రాసెస్ ఏంటి? హౌ డు యూ డూ ఇట్? కిడ్నీలో ఒక ప్రాబ్లం ఉంది, కిడ్నీ తీయాల్సి వస్తుంది, పెయిన్ఫుల్, కానీ తీసేయాలి. తీస్తేనే మంచిది. ఓకే, తీసేటప్పుడు చాలా పెయిన్ ఉంటుంది, బట్ తీసాక యూఆర్ ఆల్ గుడ్. ఓకే, అలాగే అబ్రహం హిక్స్ చేసిన ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, ఇట్ యాక్చువల్లీ టెల్స్ మీరు ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉంటారో మీరు అదే అట్రాక్ట్ చేస్తారని. వేరే వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడటము, నెగిటివ్ వినటము, నెగిటివ్ చదవటము, ఇవన్నీ మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ అవి సీడ్ అవుతాయి, మళ్ళీ అవి పెరుగుతాయి. వీఆర్ ఆల్ వన్ అండి. సో వెన్ యూఆర్ ఏబుల్ టు సెండ్ దట్ ఎనర్జీ టు దెమ్, healing energy, I am sorry, please forgive me, I thank you, I love you, this is what is a open up in a prayer. Hello and welcome to episode 2 of this very special series Secret to Sneham. Secret అంటే ఏమిటంటే జీవితాన్ని, మన స్థితిగతుల్ని శాసించే కొన్ని మౌలిక సూత్రాలు ఏవైతే మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నామో, సీక్రెట్ అనే పుస్తకం ఆధారంగా దాన్ని విస్తరించి జరుగుతున్న సంభాషణలు ఇవి. ఐ హ్యావ్ విత్ మీ వెరీ వెల్ నోన్ లీడ్ హెపటాలజిస్ట్ ఫ్రమ్ కామినేని హాస్పిటల్స్, డాక్టర్ కావ్య. కాలేయంలో ఉండే అనేక ఎమోషన్స్ గురించి మాట్లాడారు అండ్ గట్ హెల్త్ గురించి చెప్పారు లాస్ట్ ఎపిసోడ్లో. ఇవాళ మనం లెట్స్ ఎక్స్ప్లోర్ అసలు మన ఎమోషనల్ బాడీ, మన మెంటల్ బాడీ ఏం జరుగుతోంది మనకి అనే అవేర్నెస్లోకి మనం ఎలా రావాలి? Dr. Kavya, thank you so much for joining us. Pleasure is mine, Andy. It's a beautiful thing that you're trying to convey to everyone. It's a beautiful series. Awareness అనేది ఏంటి అంటే just being in the present. Okay. నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఇప్పుడు మనకి చాలా ఒక 100 things are happening around us. ఇప్పుడు మీరు ఏదైతే మీకు అవసరమో అది మాత్రమే మనము తీసుకోగలగటం. ఓకే, ఇప్పుడు మీకు ఒక సినారియో ఉంది. ఓకే, ఒకళ్ళు వచ్చి మీ దగ్గర పాట పాడుతున్నారు, ఒకళ్ళు వచ్చి మీ దగ్గర మాట్లాడుతున్నారు, ఒకళ్ళు వచ్చి మీ దగ్గర సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇన్ని జరుగుతున్నాయి. బట్ దెర్ ఇస్ అంటే ఇన్ని మీ లైఫ్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. బట్ బీయింగ్ ఇన్ దట్ ప్రజెంట్ మూమెంట్ ఈజ్ బీయింగ్ అవేర్. ఓకే, సో ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా కెయాటిక్గా లేకుండా పీస్ఫుల్గా లోపల ఉండటం అనేది అవేర్నెస్. అది మనకి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఈవెన్చువల్గా మనం ఈ స్పిరిచువల్ పాత్లో ఉన్నప్పుడు అటైన్ చేయాల్సింది అదే. సో అవేర్నెస్ అంటే ఏంటి? అవేర్నెస్ అంటే ఏంటంటే ఈ ప్రజెంట్ మూమెంట్లో ఏం జరుగుతుంది మనకి, బీ అవుట్ ఆఫ్ ద సిట్యువేషన్లో లేకుండా మీరు అవుట్ ఆఫ్ ద సిట్యువేషన్ ఉండి అది ఎందుకు జరుగుతోంది అని అనుకోవటమే ఒక అవేర్నెస్. సో ఇప్పుడు ఏదన్నా గుడ్ సిట్యువేషన్ జరిగింది, బ్యాడ్ సిట్యువేషన్ ఏది జరిగినా డు నాట్
గో ఇన్ టు ద సిట్యుయేషన్, బీ అవుట్ ఆఫ్ ద సిట్యుయేషన్. ఇప్పుడు ఒక మనిషి ఏదైనా అన్నారనుకోండి, వాళ్ళు అలా అనడానికి కారణం ఏంటి, లేదా వాళ్ళు ఈ సిట్యువేషన్లో ఉండడానికి కారణం ఏంటి. అదే సిట్యువేషన్లో కొంతమంది ఆనందపడచ్చు, అదే సిట్యువేషన్లో కొంతమంది కోప్పడచ్చు, అదే సిట్యువేషన్లో కొంతమంది డౌట్ పడచ్చు, అదే సిట్యువేషన్లో కొంతమంది నవ్వచ్చు. సో ఇలాగే సేమ్ సిట్యువేషన్లో 4 రకాల ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాగేజ్ ఉన్నట్టు. బ్యాగేజ్ అంటే వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళ ఎంటైర్ లైఫ్ కానివ్వండి, లేదా వాళ్ళ పాస్ట్ లైఫ్ కానివ్వండి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన కండిషనింగ్. సో ఈ సిట్యువేషన్ని మీరు అనలైజ్ చేసుకోవటం అనేది అవేర్నెస్. సో మీరు ఆ సిట్యువేషన్లోంచి బయటకు వచ్చేసి ఎమోషన్స్తో ఒకటి కాకుండా, మీరు కూడా ఆ ఎమోషన్స్తో ఒకటి అవ్వకుండా ఎమోషన్స్లోంచి బయటికి వచ్చేసి ఆ సిట్యువేషన్ని అనలైజ్ చేయటమే అవేర్నెస్. నాకు ఎప్పుడూ ఒక క్వశ్చన్ వచ్చేది, ఐ హావ్ రెడ్ సమ్వేర్, అసలు యూ డోంట్ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆన్ ది అవుట్ సైడ్. మన లోపల మనం ఒక విషయాన్ని చాలా క్లారిటీతో చూస్తే చాలు, అదే మేనిఫెస్ట్ అవుతుంది. నథింగ్ టు డూ అవుట్ సైడ్ అని చెప్పిన, నథింగ్ టు డూ, ఎవ్రీథింగ్. అంటే ఇంకోటండి, దెర్ ఇస్ లిటరలీ నథింగ్ టు డూ విత్ ఎనీబడి. ఎవ్రీథింగ్ మీ లోపలే. ఇప్పుడు యు ఆర్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ అని అంటారు. సో మీకు లోపల ఒక మార్క్ ఉందనుకోండి, మిర్రర్లో అది కలిసిపోతుంది, కనపడుతుంది. అదే మీకు ఏమీ లేదనుకోండి, అదే మేనిఫెస్ట్ అవుతుంది, మిర్రర్లో అది కనిపించదు. సో వాట్ ఎవర్ యు ఆర్, మీరు లోపల నుంచి బయట వరకు అదే ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి మీకు అదే అట్రాక్ట్ అవుతుంది, మీకు అదే మేనిఫెస్ట్ అవుతుంది. సో వేరే వాళ్ళు అనేది అది తెలియకుండా, వాళ్ళల్లోది ఈ ఎమోషన్, వాళ్ళల్లోది ఈ బాధ అని తెలియకుండా ఆపోజిట్ వాళ్ళని జనరలీ బ్లేమింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. తీసేస్తారు, లేదు వీడు వెళ్ళిపోతారు, అంతే. బట్ సొల్యూషన్ అనేది రాకుండా, ఇప్పుడు వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు ఈ సొల్యూషన్ వచ్చేంత వరకు, దీనికి రూట్ కాజ్ నేనే అని తెలిసేంత వరకు వీళ్ళకి సైకిల్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. కరెక్ట్. సో సైకిల్స్, ప్యాటర్న్స్. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, నా లైఫ్లో ఎప్పుడు ఇదే సేమ్ అవుతూ ఉంటుంది ఏంటి అని. మీకు అదే ఇన్సిడెంట్ 2nd క్లాస్లో అయి ఉండొచ్చు, మీరు 10th క్లాస్లో ఉన్నప్పుడు అయి ఉండొచ్చు, ఇంజనీరింగ్ చేసేటప్పుడు అయి ఉండొచ్చు, మ్యారేజ్ అయ్యాక అయి ఉండొచ్చు. సిట్యువేషన్ సేమే, మీ జస్ట్ ఈ టైం పీరియడ్ మాత్రం మారింది. ఎందుకు అంటే మీరు దానికి ఎలా రెస్పాన్స్ ఇస్తున్నారో అది మార్చలేదు. మీరు ఎప్పుడైతే దానికి రెస్పాన్స్ ఎలా ఇస్తున్నారో మార్చారనుకోండి, దట్ విల్ కమ్ టు అన్ ఎండ్. సో దట్ ఈస్ బీయింగ్ అవేర్. ఏంటి, నాకెందుకు సైక్లికల్గా ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఇలాగే నాకు ఎందుకు అవుతుంది. చాలామంది అనుకుంటారు, ఎప్పుడు నన్ను మోసగిస్తారు, ఎప్పుడు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఎప్పుడు నాతో ఇలా అవుతుంది. ఈ ఎప్పుడు ఎందుకు అవుతుంది, మీతోనే ఎందుకు అవుతుంది, ఎందుకు వేరే వాళ్ళతో అవ్వట్లేదు? ఎందుకంటే మీలో ఏముందో మీరు అది ఫస్ట్ అనలైజ్ చేసుకొని అది ఒక్కసారి అడ్రస్ చేసుకుంటే, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది బ్లేమింగ్ కాదు. మీలో ఏముందో ఒక ఎమోషన్ అనేది మీకు చెప్పడానికి ట్రై చేస్తుంది, ప్లీజ్ అడ్రస్ మీ అని. సో దాన్ని మీరు ఆ ఫైట్ ద్వారానో ఒక ఆర్గ్యుమెంట్ ద్వారానో బయటకు వచ్చేసారనుకోండి, ఆ ఎమోషన్ లోపలే కర్బ్ అయి ఉంటుంది. దాన్ని బయటకు వచ్చి అనలైజ్ చేసి ఫినిష్ చేసే ఛాన్స్ ఇవ్వట్లేదు. సో అది బయటకు వచ్చి ఫినిష్ అయ్యేంత వరకు మీకు ఈ సైకిల్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి. సో గోస్ ద సైకిల్ ఆఫ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ 100%. బికాస్ వాళ్ళలో జరుగుతున్న ప్రాసెస్ ఏంటో తెలియకపోవడం వల్ల మళ్ళీ అదే రిపీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది వీళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళు కరెక్ట్ కాదని. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. బట్ యాక్చువల్లీ లోపల ఏమవుతుందో, దేనివల్ల ఈ రాంగ్ సిచ్యువేషన్స్ వస్తున్నాయని ఈ లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, చాలా మందికి బ్యాగేజ్ అనేది ఉంటుంది. బ్యాగేజ్ అంటే ఏంటంటే మన ట్రావెల్ బ్యాగ్స్ కాదు, మన ఎమోషనల్ బ్యాగేజ్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఒక ఎవరైనా నెగ్లెక్ట్ చేశారనుకోండి, అది ఫస్ట్ రిలేషన్షిప్లో అయి ఉండొచ్చు. ఎవరైనా ఓవర్ పొజెసివ్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ రిలేషన్షిప్లో ఎవరైనా ఓవర్ పొజెసివ్గా ఉన్నారు అని అనుకోండి, వాళ్ళు 2nd రిలేషన్షిప్తో ఆ బ్యాగేజ్తో వెళ్తారు. నాకు వీళ్ళు పొజెసివ్గా ఉండకూడదు అని. సో బేసిక్లీ ఇది మీ బ్యాగేజ్. వాళ్ళు నార్మల్గా ఉన్నా కూడా మీకు వాళ్ళు పొజెసివ్గా కనిపించే అవకాశం ఉంది. ఎందుకు? అది మీ బ్యాగేజ్, మీ థాట్, మీ ఎమోషన్. సో ఫస్ట్ దీన్ని క్లియర్ చేసుకుంటే మేబీ వాళ్ళు నార్మల్గానే ఉన్నారేమో. అండ్ మీరు రిఫ్లెక్ట్ చేసేది, దే ఆర్ ఆల్వేస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ. మీరు ఎలా ఎమోట్ చేస్తారో వాళ్ళు అలాగే రిసీవ్ చేసుకుంటారు. సో మీరు ఎమోట్ చేసేది కరెక్ట్గా ఉందనుకోండి, మీరు వైబ్రేషన్ ఏదైతే ఫ్రీక్వెన్సీ బయటికి ఇస్తున్నారో ఎనర్జీ,
వాళ్ళు అదే తీసుకుంటారు. సో మీరిచ్చే థాట్ ఓ పొసెసివ్ అయిపోతున్నారు అన్న థాట్తో వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. సో ఫస్ట్ ఈ బ్యాగేజ్ క్లియర్ చేసుకోండి. ఈ బ్యాగేజ్ క్లియర్ చేసుకున్నారనుకో దాన్నే హీలింగ్ అంటాం మనం. సో ఆ బ్యాగేజ్ అనేది మీకు చాలా రీజన్స్ వల్ల అయి ఉండొచ్చు. అది రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, చైల్డ్హుడ్ అయి ఉండొచ్చు, అడల్ట్హుడ్ అయ్యి ఎన్నో జస్ట్ క్యాజువల్ కాన్వర్జేషన్స్లో మీ మైండ్ అనేది మనసు అనేది చాలా ట్రామాగా ఫీల్ అయిపోయి ఆ సిచ్యువేషన్స్ని మనం అడ్రస్ చేసుకొని దాన్ని హీల్ చేసుకుంటే రిలేషన్షిప్స్ మీరు అన్నది మల్టిపుల్ రిలేషన్షిప్స్లో అసలు రాంగ్ అయ్యేది ఎవరు అనేది అర్థమైపోయి ఇట్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. అండ్ చాలామంది స్పిరిచువల్ ప్రాసెస్ అంటే ఏదో ఒక కొండ మీదకి వెళ్ళిపోయి అర్జెంటుగా బోల్డెన్ రుద్రాక్షలు వేసేసుకుని మెడిటేషన్ చేయడం, కరెక్ట్, లేకపోతే ఇంకోటి ఏదో ఒక పెద్ద మార్పు బయట ఎక్స్టర్నల్గా చేయడం అనుకుంటారు. బట్ దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ హూ am I, why is this happening to me, ఎగ్జాక్ట్లీ is also ఇట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ స్పిరిచువల్. మీరు అన్నది ఇట్ ఇస్ సో ట్రూ అండి. బీయింగ్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువాలిటీ. మీరు ఈ వరల్డ్లోనే మిమ్మల్ని బయట వాళ్ళని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఏ ట్రిగర్స్ లేకుండా ఉండటమే స్పిరిచువాలిటీ. సో మీ ఏ సిచ్యువేషన్స్ మారవు. మీరు స్పిరిచువల్గా ఉన్నారని మీకు సిచ్యువేషన్స్ మారిపోవు. వావ్ అమేజింగ్ సిచ్యువేషన్స్ హెవెన్లోంచి రావు. సేమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కానీ మీ రియాక్షన్ చేంజ్ అవుతుంది. వన్స్ యువర్ రియాక్షన్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ చేంజెస్. ఎవ్రీథింగ్ ఎల్స్ చేంజెస్, కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. కావ్య గారు, చాలామంది ఐ హ్యావ్ రెడ్ సమ్వేర్ ఫస్ట్ నీతో నీకు ఉండే రిలేషన్షిప్ సరిగ్గా ఉంటేనే నువ్వు ఇతరులతో కరెక్ట్ రిలేషన్షిప్ పెట్టుకోగలుగుతావు. ఇట్ కెన్ బి రొమాంటిక్, కంపానియన్, ఆఫీస్, ఫ్రెండ్స్, ఏమైనా కావచ్చు. కరెక్ట్. మనతో మనకి రిలేషన్షిప్ అంటే ఏమిటండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు యు ఆర్ వర్త్ ఇట్ అని ఫస్ట్ మీరు బిలీవ్ చేయగలగాలి. ఎలా వస్తుంది అది? సడన్గా రాదు. సో ఇవన్నీ చాలా మందికి చైల్డ్హుడ్ నుంచి ఉన్న ట్రామాస్. సో చైల్డ్హుడ్లో ఇప్పుడు ఎవరన్నా కిడ్కి ఫస్ట్ ర్యాంక్ రావాలి, 10th ర్యాంకో 20th ర్యాంకో 50th ర్యాంకో వచ్చింది అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ తిట్టటమో, వాళ్ళ రిలేటివ్స్ తిట్టటమో, వాళ్ళ టీచర్ తిట్టటమో అది వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఇంప్రింట్ అయిపోయి ఉంటుంది. సో అది వాళ్ళ ఫస్ట్ స్టెప్, నేను వర్త్ కాదు అని తెలుసుకోవటం. సడన్గా క్యాజువల్గా నువ్వు అది దుంకలేవరా అని అన్నారనుకోండి, సెకండ్ స్టెప్ నేను వర్త్ కాదు అని తెలుసుకోవడానికి. అలా డైలీ మనకి 100 ఉంటాయి. డేస్ పాస్ అవుతున్న కొద్దీ అలా ఎన్నెన్నో చైల్డ్ కానివ్వండి, అడల్ట్ కానివ్వండి ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటుంది. ఫస్ట్ సెల్ఫ్ వర్త్ అనేది తెలుసుకోవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ వర్త్ ఉన్నప్పుడు సెల్ఫ్ డౌట్ రాదు. సెల్ఫ్ డౌట్ రానప్పుడు మనకు అన్నీ ఓకే దిస్ ఇస్ రైట్ అని ఈజీగా అర్థమైపోతుంది. లేదంటే ఏమొచ్చినా maybe this is wrong, maybe this is not right, maybe this is not for me, maybe I don't deserve it, maybe I'm not worth it అని మనం ఇమీడియట్గా అనేసుకుంటాము. దిస్ ఇస్ నాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకోవాలంటే ఎవ్రీ వన్ ఈజ్ వర్త్ ఎవ్రీథింగ్. అది ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ మీ, నాట్ ఓన్లీ యూ, ఎవ్రీ వన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ వర్త్ ఎవ్రీథింగ్. మీరు ఆ స్టేజ్కి రావాలి అనుకోవాలంటే ఎన్నో లేయర్స్. ఇప్పుడు ఒక ఆనియన్ ఉంది, ఆనియన్కి ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఆ లేయర్స్ అన్ని పీల్ చేసి హీల్ చేసి యూ కెన్ గెట్ టు ద కోర్. సో దట్ ఈస్ వాట్ ఈస్ హీలింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ హీలింగ్. అండ్ ఆల్సో actually truly understanding that we are all actually the same, we are all one, because మీరు సెల్ఫ్ వర్త్ అన్నారు. చాలా మందికి ఎక్సెసివ్ అంటే సెల్ఫ్ వర్త్, ఒక ప్రొజెక్టెడ్ సెన్స్ ఆఫ్ ఫాల్స్ సెల్ఫ్. కరెక్ట్. అవి కూడా ఇట్స్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ అ వీక్, ఇన్సెక్యూర్ ఐ వుడ్ సే. సో వాళ్ళకి ఏమై ఉంటుందంటే వాళ్ళు చాలా గ్రేట్, వాళ్ళే కరెక్ట్ అని చూపించుకునే ప్రయత్నం చేసే వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. వాళ్ళకి ఏమై ఉంటుంది అంటే చిన్నప్పుడు అడల్ట్హుడ్లోనో నువ్వు వర్త్ కాదు అని చెప్పుంటారు. సో ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఈగో కాదు, వాళ్ళు ఒక గార్డ్ పెట్టేసుకుంటారు వాళ్ళ చుట్టూ. ఎవరు నువ్వు వర్త్ కాదు అని చెప్పే ఛాన్స్ వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా వీళ్ళంతటి వీళ్ళే ఐఎమ్ గ్రేట్ అని చెప్పుకుంటూ ఉంటారు. సో చెప్పుకోవటం. సో ఆ సిచ్యువేషన్కి ఎందుకు వాళ్ళు వచ్చారు అంటే ఎంతో ట్రామా వాళ్ళు ఫేస్ చేసి యు ఆర్ నాట్ వర్త్ ఇట్ అని వాళ్ళు ఎన్నో సిచ్యువేషన్స్ చైల్డ్హుడ్లో కానివ్వండి, రిలేషన్షిప్స్లో కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానివ్వండి వాళ్ళు ఫేస్ చేసి వాళ్ళకి వాళ్ళు తెచ్చుకునే గాడ్ అది. సో ఆ గాడ్, సో ఎంతోమంది ఇప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ మీతో గాడ్లెస్గా ఉంటారు. ఓకే, చాలామందికి గాడ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఓకే
వీళ్ళు నన్ను ఏమంటాడు, వీళ్ళు నన్ను ఎక్కడ హీల్ పుట్ మీ డౌనో, వీళ్ళు నన్ను ఎక్కడ అంటే దే విల్ డిసీవ్ మీ అనో, అలా చాలా నెగిటివ్ థాట్స్ ఉంటాయి. అసలు ఎందుకు అవి ఫస్ట్ వస్తాయి అంటే దే మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్. సో ఇవేవి మళ్ళీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి దాని ఎఫెక్ట్ అయ్యి ఎమోషనల్ ట్రామా వాళ్ళు ఫీల్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఎమోషనల్ ట్రామా ఫీల్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళకి వాళ్ళు పెట్టుకునే గాడ్ అది. రైట్. ఇప్పుడు ఆబ్వియస్లీ స్పిరిచువల్ పాత్, అందరినీ ప్రేమించు, లవ్, పీస్, ఇవన్నీ మనం చెప్తాం. బట్ యాక్చువల్గా ఇలాంటి వ్యక్తులతో డీల్ చేసేటప్పుడు మన రెస్పాన్స్ మెకానిజంని మనం ఎలా ట్రైన్ చేసుకోవాలి? మనకేం ఆప్షన్స్ ఉంటాయి? వాళ్ళని తీసి అవతల పడేయడం, లేకపోతే వాళ్ళతో ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టడం, మనమే గెలిచామని చూపించుకోవడం, చాలా సందర్భాల్లో విననట్టుగా నంబుగా దులుపుకుని పోవడం. బట్ యాక్చువల్లీ ట్రూలీ చూస్తే వాళ్ళు అది ఇప్పుడు సోకాల్డ్ ధర్మం అధర్మం అనే ఒక జడ్జ్మెంట్ మనం పెట్టుకుంటే there is a need to give back to them and put them in place. Right. దానికి ఏం చేస్తాం? How do you respond to people like this? So two things అండి. One thing that I'll say, at that moment వాళ్ళ ట్రామా గురించి అడ్రస్ అవ్వటమే కాకుండా ఈ సిచ్యువేషన్లో మీ ట్రామా గురించి కూడా ఆలోచించాలి. అంటే నేను ఈ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అయితే నన్ను నేను ఎఫెక్ట్ చేసుకోను. మీకు ఒక డామినెంట్ థాట్ అనేది ఉంటుంది. ఓకే, నేను ఇలా చేస్తే నేను ఎఫెక్ట్ కాను, కానీ నేను వేరేలా చేస్తే నేను హర్ట్ అవుతాను. సో ఆ వేరేలా చెయ్యకుండా మీరు ఫస్ట్ ఉండాలి. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, మీకు ఒకసారి అర్థమైపోయింది అనుకోండి వాళ్ళది ఆ ప్రొజెక్షన్ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ వల్ల కానివ్వండి, వాళ్ళు ఫేస్ చేసిన అర్లియర్ ట్రామాస్ వల్ల అని మీకు అర్థమైనప్పుడు యూ షుడ్ ఓన్లీ ఆస్క్ దెమ్ టు హీల్. అంటే మీరు మీ భాషలో చెప్పాలంటే వాడికి ఫ్యాటీ లివర్ ఉందని రిపోర్ట్లో బయటపడ్డాక కారణం ఫ్యాటీ లివర్ వల్లే ఇలా ఉన్నారు కాబట్టి, ఎగ్జాక్ట్లీ ఫ్యాటీ లివర్ వల్ల వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. మనం ఇస్తామా ట్రీట్మెంట్, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని రారా అని చెప్పాలా? అది డిపెండ్స్ ఆన్ హౌ క్లోజ్ ద రిలేషన్షిప్ ఇస్. ఇప్పుడు రిలేషన్షిప్ని బట్టి లేదా అక్వైంటెన్స్ అయ్యేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనేది ట్రామా, ఇప్పుడు మీరు జర్నీలో ఉన్నారు, వాళ్ళు జర్నీలో ఉన్నారు. మీకు ఏదైతే ఎఫెక్ట్ కాకుండా ఉంటుందో మీరు అది చెయ్యాలి. మీకు ఏదైతే ట్రిగర్ అవుతుందో అది మీరు చేస్తే మళ్ళీ మీరు సేమ్ థింగ్ మీకు అవి రిపీట్ అవుతాయి. సో మీకు రిపీట్ అవ్వకుండా మీరు ఏదైతే చెప్తే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉంటుందో మీరు అది చెప్పాలి. అది మెల్లగా చెప్తే అర్థమవుతుందో, నర్చరింగ్ చేస్తే అర్థమవుతుందో. చాలామందికి నర్చరింగ్గా విత్ లవ్ చెప్తే అర్థమవుతుంది. కొంతమందికి వాళ్ళ పర్సనాలిటీ ఏంటో వాళ్ళకి తెలుసు కానీ ఒక డిస్టెన్స్ వరకు వస్తారు, మళ్ళీ రబ్బర్ బ్యాండ్ లాగా ఇంతవరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ బికాజ్ వాళ్ళు స్ట్రాంగ్గా ఫామ్ చేసుకున్న కోర్ అది. సో ఇట్ విల్ చాలా టైం పడుతుంది ఆ కోర్ని బ్రేక్ చేయాలంటే. ఇస్ ఇట్ పాసిబుల్ టు బ్రేక్? బికాజ్ మనం ఇప్పుడు ఇవాళ రోజుల్లో సైకాలజీ టర్మ్స్లో వీఆర్ టాకింగ్ ఆఫ్ నార్సిసిస్టిక్ పర్సనాలిటీస్, రైట్, క్లస్టర్ బి పర్సనాలిటీ డిజార్డర్స్. ఇవన్నీ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎక్కడో పాపం జాలితో చూస్తే వాళ్ళ చైల్డ్హుడ్లోనో వాళ్ళకి ఎక్కడో నాటుకుపోయిన వాసనాస్ అంటారే, అవి వాటిని మనం ఇంకా ఎంత కనికరంతో మదర్ తెరెసా లాగా చేసుకుంటూ పోతాం. అవసరం లేదండి. ఒక్కసారి మీకు అది మీ టాలరెన్స్ లెవెల్కి కానివ్వండి, మీ ట్రామా లెవెల్కి కానీ ఎక్కువ అని అనిపిస్తే మీరు అసలు తీసుకోకూడదు. కానీ మీకు ఏమనిపించింది, ఇంకోటి కూడా చెప్తాను, మీకు అది పేషెంట్ లాగే అనిపించారనుకోండి, వాళ్ళది అయ్యో వాళ్ళది ఇన్సెక్యూరిటీ ఇదిలో పడిపోయారు అని అనిపిస్తే జాలి మాత్రమే రావాలి. మీకు జాలి రాకుండా మిమ్మల్ని ట్రిగర్ చేస్తుంది అనుకోండి, ఇది మీ హీలింగ్ కూడా ఇంకా అవసరం అవ్వలేదు. సో మీలో కూడా కొంచెం హీలింగ్ ఇంకా ఉంది, అవ్వాల్సిన హీలింగ్ ఉంది. ఒకవేళ మీకు ఆ హీలింగ్ అయిపోయింది అనుకోండి, అసలు మీరు ట్రిగరే అవ్వరు. వాళ్ళని ఓహో అయ్యో వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఆమెకి ప్రాబ్లం ఉంది, దానివల్ల ఆమె ఇలా చేసింది, వాడికి ప్రాబ్లం ఉంది, దానివల్ల ఇలా చేశారు అని మనం ఆటోమేటిక్గా హీలింగ్ కంపాషన్ మోడ్లోకి వచ్చేస్తాము. అప్పుడు వాళ్ళు మనం అబ్యూజ్ చేసినా మనకు అసలు అంటే యూ డోంట్ టేక్ అబ్యూజ్ అంటారు కదా, అసలు మనం అబ్యూజివ్గా ఫీలే అవ్వం అది, బికాజ్ వీఆర్ హీల్డ్. మనం అది ట్రిగరే చెయ్యట్లేదు. సో ఒకసారి ట్రిగర్ చేయకుండా ఉండేంత వరకు మీ జర్నీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మీకు ఎవ్రీ టైం మీ జర్నీలో మీరు చూస్తూనే ఉంటారు మీ ట్రిగర్స్, అవి హీల్ అయ్యేంత వరకు మీ ట్రిగర్స్ బయటికి వస్తూనే ఉంటాయి. సో ఒక్కొక్కటి బయటకు వచ్చినప్పుడు థ్యాంక్ whoever you believe in and say okay this is where I need to heal, rather than saying why me, నాకెందుకు ఇలా జరుగుతోంది అనుకోకుండా I need to heal. It is difficult. What does that show? అలాంటి వ్యక్తులు మన లైఫ్లో ఉన్నారంటే అది ఏం నిరూపిస్తుంది మన గురించి? మనకి ఇప్పుడు ఎవ్రీవన్ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్ ఫర్ అ పర్పస్ అండి. ఎవ్రీవన్, లైక్ చిన్న అక్వైంటెన్స్ నుంచి మేజర్ రిలేషన్షిప్స్ వరకు, ప్రొఫెషనల్ కానివ్వండి, పర్సనల్ కానివ్వండి, ఎవ్రీవన్ కమ్స్ టు టీచ్ యూ సంథింగ్. ఈదర్ ఇట్ ఈస్ అ లెసన్
ఆర్ దే ఆర్ యువర్ పర్మనెంట్ సోల్ కంపానియన్స్ అంటాం మేము. ఓకే, సో ఆ లెసన్ అనేది ఏంటో తెలుసుకుంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వేరే వేరే ఫామ్లో రారు. మీరు లెసన్ లెర్న్ చేసుకోకుండా అక్కడికక్కడ నువ్వేంటి నన్ను ఇలా అనేది, నేనేంటి నిన్ను అలా అనే డ్రామాలో మనం ఫిక్స్ అయిపోయామనుకోండి, దే విల్ కీప్ కమింగ్ ఎట్ ఎవ్రీ ఏజ్, ఎవ్రీ ప్యాటర్న్, ఎవ్రీ సైకిల్ టిల్ యూ లెర్న్ అండ్ యూ హీల్. బేసికలీ ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంటే వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హూ యు ఆర్. ఎగ్జాక్ట్లీ, రిఫ్లెక్షన్ అని తెలుసుకోవడం అనుభవపూర్వకంగా. కరెక్ట్ అండి. సో ఇన్ దిస్ ప్రాసెస్ డిఫరెంట్ లెవెల్స్ మీరు అన్నారు కదా. సో అవేర్నెస్కి రావడం ఒక లెవెల్, దానికి సపోజ్ నేను డిజాల్వ్ చేయాలి నా చిన్నప్పటి నుంచి నాటకపోయిన కొన్ని ఫీలింగ్సో, ఎమోషన్సో, బాధలో, వాట్ ఎవర్, దాని ప్రాసెస్ ఏంటి? హౌ డూ యూ డూ ఇట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫిజికల్ బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకోండి, నేను చాలామందికి చెప్తాను, కిడ్నీలో ఒక ప్రాబ్లం ఉంది, కిడ్నీ తీయాల్సి వస్తుంది, పెయిన్ఫుల్, కానీ తీసేయాలి, తీస్తేనే మంచిది. ఓకే, తీసేటప్పుడు చాలా పెయిన్ ఉంటుంది, బట్ తీసాక యూఆర్ ఆల్ గుడ్. ఓకే, అలాగే మన ఎనర్జీ బాడీకి కూడా అవసరం లేనివి ఏవైతే ట్రామాస్ ఉన్నాయో వాటిని తీసేయాలి. హీలింగ్ ఈజ్ అ వెరీ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్. ఓకే, సో ఏదన్నా మనం అంత డీప్లీ రూటెడ్ ఉన్నది తీయటము ఈజ్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్, కానీ అది తీస్తేనే మన వెల్బీయింగ్కి మంచిది. ఇప్పుడు మన ఫిజికల్ వెల్బీయింగ్కి అది ఎలా మంచిదో, మన మెంటల్ అండ్ ఎనర్జీ అండ్ మన ఎమోషనల్ వెల్బీయింగ్కి ఇది చాలా మంచిది. సో హీలింగ్ అనేది చాలా మొడాలిటీస్ ఉన్నాయండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి బిలీవ్ చేస్తారు. కొంతమంది ఏంటి అంటే హూ ఎవర్ దే బిలీవ్ ఇన్, దే జస్ట్ థింక్ దట్ ఇఫ్ దే సిట్ అండ్ విజువలైజ్ దట్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, దట్ ఈస్ హీలింగ్ ఫర్ దెమ్. కరెక్ట్. కొంతమంది దే బిలీవ్ ఇన్ దిస్ రేఖీ, దే బిలీవ్ ఇన్ లామాఫెరా, దే బిలీవ్ ఇన్ టీటా, దే బిలీవ్ ఇన్ సో మెనీ ఎనర్జీ మొడాలిటీస్. ఎనర్జీ మొడాలిటీస్ ఏంటి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మన చుట్టూ ఆర్ వీఆర్ ఆల్ మేడ్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి ఎక్కడైతే ట్రాప్డ్ ఎనర్జీస్ ఉన్నాయో ఆ ట్రాప్డ్ ఎనర్జీస్ని ఏవైతే బ్లాక్ చేస్తున్నాయో మనము తీయటం. సో దట్ ఈస్ వాట్ ఈస్ హీలింగ్. సో ఆ బ్లాకేజెస్ లేకుండా బేసికలీ అన్ని లాంగ్వేజ్ అన్ని కంట్రీస్లో, ఇప్పుడు చైనాలో ఐ థింక్ దే కాల్ ఇట్ చీ ఎనర్జీ, జపాన్లో దే కాల్ ఇట్ సంథింగ్ ఎల్స్. సో అలాగా చాలా ఉంటాయి. సో అలాగే ఎనర్జీ అనేది ఇప్పుడు మన ఇండియాలోనే కాదు అందరికీ ఉంది అనేది వి ఆల్ ఇన్ ద వరల్డ్ నో. సో ఆ ఎనర్జీ అనేది కరెక్ట్గా ఫ్లో అవుతుందా లేదా, బ్లాకేజెస్ లేకుండా. ఇప్పుడు మన పంపులో వాటర్ రావాలంటే ఏ బ్లాక్ ఉండకూడదు, చెత్త కానివ్వండి, చెదారం కానివ్వండి, అది తీసేస్తేనే వాటర్ ఫ్లో అవుతుంది. ఆ తీసేయటం అనేది హీలింగ్. అది ఏ మొడాలిటీ అయినా కానివ్వండి, హీలింగ్ అనేది చాలామంది దే జస్ట్ థింక్ సిట్టింగ్ అండ్ విజువలైజింగ్ వాళ్ళ ఓన్ సుప్రీం పవర్ హూమ్ ఎవర్ దే బిలీవింగ్. ఓకే, ద హైయెస్ట్ పవర్. కొంతమందికి అది హెల్ప్ అవుతుంది. అది హెల్ప్. ద ఇంపార్టెంట్ థింగ్ దేర్ ఇస్ నాట్ వాట్ యు డూ అబౌట్ ఇట్ బట్ టు కమ్ టు ది అవేర్నెస్. అవేర్నెస్ టోటల్. సి, వన్ ఇస్ అవేర్నెస్, సెకండ్ ఇస్ విజ్డమ్. యూ హ్యావ్ టు గెట్ టు ద విజ్డమ్ దట్ యూ నీడ్ ఇట్. యూఆర్ అవేర్. ఇప్పుడు చాలా మందికి ఓకే నాకు ఇది ఏదో జరుగుతోంది, అది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్. మీకు ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా నాకు ఇది రిపీటెడ్ ప్యాటర్న్స్లో అవుతుంది అని. ఎంతోమందికి అది తెలియని కూడా తెలీదు, అది రిపీటెడ్ ప్యాటర్న్స్లో అవుతుందని తెలియని కూడా తెలీదు. ఎవరైతే అవేర్నెస్లో రిపీటెడ్ ప్యాటర్న్స్లో అవుతుందని గమనించారో దే ఆర్ సమ్వేర్ ఇన్ దిస్ ప్రాసెస్. సో అది అవ్వటం కూడా చాలా మంచిది. ఉదాహరణకి నడుస్తుంటే ఆయాసం వస్తుంది, కరెక్ట్, తెలుసుకోవడం వరకు కొంత, కరెక్ట్, ఎందుకు వస్తుంది అని తెలుసుకోవడం రెండో స్టెప్, అది విజ్డమ్. దానికి ఏం చేయాలి అని తెలియడం, ఇది అల్టిమేట్, ఇది అల్టిమేట్ అంతే. సో దట్ ఈస్ వాట్ ఈస్ హీలింగ్. సో హీలింగ్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకని అంటే ఇప్పుడు మనకి హీలింగ్ అనేది ఒకరోజు చేసేసుకుంటే అయిపోయేది కాదు. మనం రోజు ఈ ఫిజికల్ బాడీలో పొద్దున్నుంచి రాత్రి వరకు ఉంటున్నాము, కొన్ని వేల మందితో ఎన్కౌంటర్ చేస్తున్నాము, కొన్ని వేల మంది ఎనర్జీ మనకి పాస్ అవుతూ ఉంటుంది, వాళ్ళ థాట్స్ మనం ఇవి వింటూ ఉంటాం, ఇవి మనం ఏం తింటామో, మనం ఏమి తాగుతామో, మనం ఏం వింటామో, మనం ఏం చూస్తామో, మన 5 సెన్సెస్లోంచి మనకి ఏదైతే లోపలికి వెళ్తుందో వెదర్. సో నేను చెప్పేది ఏంటంటే టేక్ ఆల్ దట్ ఈస్ ఓన్లీ గుడ్. నెగిటివ్ అనేది కొంచెం ఎంత అవాయిడ్ చేయగలితే సిచ్యువేషనల్గా అంత బెటర్. సో డోంట్ ఫీల్ నెగటివ్ హియర్. సో ఎనీథింగ్ దట్ ఈస్ లో వైబ్రేషనల్. సో మీకు ఇది నేను చెప్దామనుకున్నాను ఏంటంటే ఇప్పుడు దెర్ ఇస్ సమ్ అబ్రహం హిగ్స్ది దెర్ ఇస్ అ ఎనర్జీ చార్ట్ అనమాట. ఐఎమ్ షూర్ మీకు యూఆర్ అవేర్. సో ఏంటి అంటే లోయెస్ట్ వైబ్రేషన్ ఎనర్జీ ఈజ్ ఫియర్, గిల్ట్. హైయెస్ట్ వైబ్రేషన్ ఇస్ జాయ్, లవ్. సో ఎవరన్నా ఈ మధ్యలో ఉన్నారు, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఉంటారు.
కొంతమంది హ్యాపీనెస్లో ఉంటారు, కొంతమంది లవ్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు, కొంతమంది ఎన్లైట్మెంట్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు. సో ఎవరు ఎందులో ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళ ఆ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఫియర్ అనేది ఉన్న వాళ్ళకి అఫ్ కోర్స్ వాళ్ళు అదే అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ అబ్రహం హిక్స్ చేసిన ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, ఇట్ యాక్చువల్లీ టెల్స్ మీరు ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉంటారో మీరు అదే అట్రాక్ట్ చేస్తారని. సో మీ అవేర్నెస్ ఏంటి అంటే, నేను ఫియర్లో ఉన్నాను, నేను గిల్ట్లో ఉన్నాను, నేను ఏపెథిక్గా ఉన్నాను అంటే ఏ సెన్సెస్ లేకుండా, ఏ ఎమోషన్స్ లేకుండా, కోల్డ్గా, ఏపెథి నథింగ్ దట్స్ ఆపోజిట్ ఆఫ్ ఎంపతి ఉన్నాను, దాన్ని మీరు ఫస్ట్ అవేర్ తెలుసుకోండి. దెన్ హైయర్ వైబ్రేషన్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండండి. అంటే గాలి ధూళిలో దుమ్ము ఉంది అని బ్లేమ్ చేయడం బదులు నా ఇమ్యూనిటీ కొంచెం వీక్ గా ఉంది, కరెక్ట్, నేను అందుకే ప్రధానికి తుమ్ముతున్నాను అని తెలుసుకోవడం చాలా అంటే మామూలుగా చెప్పాలంటే. కరెక్ట్ కరెక్ట్. సో దానికి ఆబ్వియస్లీ మనం అండ్ ఆల్సో విచ్ ఇస్ వై మనం బయట చేయాల్సిన చేంజెస్ కాదు, లోపల మనం ఎలా అయితే మార్పులు చేసి ఆ వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ పోతామో అండ్ హెన్స్ యువర్ వరల్డ్ విల్ చేంజ్ యాజ్ యూ చేంజ్ విదిన్. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు గాలి ధూళి, ఇప్పుడు బయటికి వెళ్తే మనకు అదంతా ఉందని మనం ఇంట్లో చాలా చేంజెస్ చేసుకుంటాం కదా, ఒక హ్యూమిడిఫైయర్ పెట్టుకోనో, యాంటీ పొల్యూటెంట్ పెట్టుకోనో, చాలా అదే మనం మన బాడీకి చేసుకోవాలి, మన ఎనర్జీకి చేసుకోవాలి. అది ఏది అయితే ఇవి అట్రాక్ట్ చేయకుండా, అంటే ఆ పరిసరాల్లో లేకుండా, మీరు నెగిటివిటీ అంటే ఏంటి అని అన్నారు కదా, సో మనం ఏవైతే వినకుండా తీసుకోకుండా ఉంటామో ట్రై టు గెట్ ఇన్ టు దట్ జోన్. సో మీరు ఆ జోన్లోకి రాగలితే అట్లీస్ట్ మీరు ఫస్ట్ స్టెప్ చేసినట్టు. సో చాలామంది క్యాజువల్ టాకింగ్ కూడా గాసిప్ చేస్తారు చూడండి, దట్ ఈజ్ ఆల్సో నెగిటివిటీ. తెలియకుండా అంటే తెలియకుండా వాళ్ళు హెల్ప్ చేద్దామనే అనుకుంటారు, కానీ వేరే వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడటమో, నెగిటివ్ వినటమో, నెగిటివ్ చదవటమో, ఇవన్నీ మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ అవి సీడ్ అవుతాయి, మళ్ళీ అవి పెరుగుతాయి, మళ్ళీ అవి ట్రిగర్స్ అవుతాయి, మళ్ళీ మనం హీల్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఈ జన్మలో, లాస్ట్ జన్మలో ఉన్నవి ఎన్నో హీలింగ్ ఉన్నాయి, కొత్తగా మనం అక్యుములేట్ చేసుకునే అవసరం లేదు. సో మనం ఇప్పటి నుంచి ఈ ప్రాసెస్లో చేసుకోవాలి అని అనుకుంటే కొత్తవి రాకుండా చూసుకోవాలి. ఇంకొక పదం చాలా ఎక్కువగా వింటున్నాం మనం, టాక్సిక్ అంటాం. ఎలా అయితే బాడీలో మీరు లివర్లో టాక్సిసిటీ అని నమ్ముతారో, అలాగే ఎమోషన్స్కి కానీ మన ఎనర్జీ బాడీకి కానీ టాక్సిసిటీ ఉంటుందా? ఉంటుందండి. టాక్సిసిటీ అంటే నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు లోవర్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ టాక్సిక్ అన్నీ. ఇప్పుడు అది యాంగర్ అనుకోవచ్చు, ఫియర్ అనుకోవచ్చు, గిల్ట్ అనుకోవచ్చు, ఏవైతే లోవర్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో దే ఆర్ ఆల్ వెరీ టాక్సిక్. సో దే ఆర్ ఆల్ టాక్సిక్. అవే మీకు బ్లాకేజ్ అయ్యి మీ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ బయటికి వెళ్ళకుండా, పైకి వెళ్ళకుండా చూస్తుంది. సో ఆ బ్లాకేజెస్, ఆ టాక్సిసిటీస్ అనేది తీసుకున్నాం అనుకోండి, బేసిక్లీ వీఆర్ వన్ విత్ ద వన్. సో ఇన్ దిస్ ప్రాసెస్ మనం ఈ వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవడం అనే ఒక కార్యక్రమం ఏదైతే సెల్ఫ్ దీనికోసం పెట్టుకుంటామో, ఆ టైంలో ఈజ్ ఇట్ నెససరీ టు థింక్ ఆఫ్ యువర్ స్పౌస్ ఆర్ యువర్ క్లోజెస్ట్ పార్ట్నర్? బికాస్ అందరూ అదే క్రమంలో అదే స్పీడ్లో ఎదగకపోతే, ఒకళ్ళు మనశ్శాంతిగా వచ్చి ఒక స్పేస్లో ఉండిపోయి నాన్ రియాక్టివో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఒక పీస్కి వచ్చేస్తే, రెండో వాళ్ళు కొట్టుకుని గింజుకుంటూ ఉంటే, వీళ్ళు బబుల్లో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఈజ్ ఇట్ ఎ వర్కబుల్ ప్రపోజిషన్ అని కూడా సబ్కాన్షియస్గా చాలామందికి ఉంటుంది. వెరీ వెరీ ట్రూ అండి. ఇప్పుడు మీరు ఈ స్పిరిచువల్ జర్నీలో ఉన్నప్పుడు మీరు మీకంటూ ఒక పీస్ అనేది మీరు అటైన్ చేసుకోగలిగారు. ఓకే, అవతల జరుగుతున్నవన్నీ మనని ఎఫెక్ట్ చేసుకొని స్టేజ్లోకి మిమ్మల్ని మీరు తెచ్చుకున్నారు అంటే, ఆ స్పౌస్ ఉన్నది ఏది వాళ్ళు ఫీల్ అవుతున్నా, వాళ్ళు యాంగర్ ఫీల్ అవుతున్నా, వాళ్ళు ఎమోషనల్గా ట్రిగర్ అవుతున్నా కూడా యూ షుడ్ అండర్స్టాండ్ వై. అసలు అక్కడ ఒక కైండ్ ఆఫ్ ఎంపతి అనేది వచ్చేస్తుంది, కంపాషన్. సో మీకు ఎంత చేతన అవుతుందో అంత వాళ్ళని కూడా హీల్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, అది ఏ విధంగా అంటే, వాళ్ళు ఏదైనా అన్నారనుకోండి, అంటే ఓకే వీళ్ళ ట్రిగర్ ఇక్కడి నుంచి వచ్చింది అనేది మనకి ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ అయిపోవాలి. అండ్ ఇప్పుడు స్పౌస్ అనేది ఒక 10 years, 20 years, 30 yearsగా తెలిసిన వాళ్ళు, కొత్తగా తెలిసినా కూడా ఈవెన్చువల్గా ఈ 10 things వాళ్ళని ట్రిగర్ చేస్తాయి, ఈ 20 things వాళ్ళని ట్రిగర్ చేస్తాయని మనకు అర్థం అవుతాయి. ఆ 20 things ఎందుకు ట్రిగర్ చేస్తాయని మనం వాళ్ళ గురించి మనము అనుకొని, ఓకే ఇది ఇలా అయి ఉండొచ్చు వాళ్ళకి అని ఒకవేళ ఫస్ట్ థింగ్ ఆపోజిట్ పర్సన్ మాట్లాడగలిగే పర్సన్ అయితే, నీకు ఇది అయిందా, దీనివల్ల నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావా అని డైరెక్ట్గా స్పౌస్తో మాట్లాడచ్చు. కానీ కొంతమంది అలా మాట్లాడే స్టేజ్లో ఉండరు, వాళ్ళకి అసలు యాక్చువల్లీ అర్థం కూడా కాదు ఏంటి మాట్లాడుతున్నారు, ఆర్ యూ మ్యాడ్ అని కూడా అనుకోవచ్చు. ఇదంతా నాన్సెన్స్,
ఇంకా పరిచయమైన పదాలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కరెక్ట్ నాన్ రిసెప్టివ్ దే డు నాట్ అండర్స్టాండ్. అప్పుడు యాక్సెప్టెన్స్ అనేది వచ్చేసేయాలి. సో బేసిక్లీ యూ షుడ్ యాక్సెప్ట్ హౌ దే ఆర్. సో ఈ యాక్సెప్టెన్స్ అనేది నాట్ అబ్యూజివ్ రిలేషన్షిప్స్, ఈ యాక్సెప్టెన్స్ అనేది నాట్ ట్రొమాటిక్ రిలేషన్షిప్. యాజ్ లాంగ్ ఎస్ ఇట్ ఈస్ పర్టైనింగ్ ఓన్లీ వాళ్ళకి మాత్రమే పర్టైన్ అవుతుంది. ఓకే, ఈ సిచ్యువేషన్కి వాళ్ళు ట్రిగర్ అవుతున్నారు ప్రతిసారి అంటే మీకు అర్థమైపోయాలి, ఓకే ఈ సిచ్యువేషన్కే అన్నట్టు మీకు అర్థమైపోతుంది. అలానే యు ఆర్ నాట్ సేయింగ్ యూ షుడ్ ఎనేబుల్. నో, యూ షుడ్ నాట్. యూ షుడ్ నాట్ బి ఎన్ ఎనేబులర్ ఇన్. యూ షుడ్ నాట్ అండి. అంటే యు ఆర్ అగైన్ ఇన్. ఇప్పుడు మీరు తీసుకొని అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇందాక చెప్పినట్టు మీరు ట్రిగర్ అవ్వలేదు అంటే ఆ ఏరియా నుంచి మీరు పైకి వచ్చేసినట్టు. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మీరు 4th ఫ్లోర్కి వచ్చేసినట్టు. సో మీరు గ్రౌండ్ ఫ్లోర్లో లేనప్పుడు ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యూ. ఓకే, సో ఫస్ట్ మీరు అది తెలుసుకోవాలి. మీకు ఇంకా ఎఫెక్ట్ అవుతుంది అంటే యూ స్టిల్ నీడ్ హీలింగ్ దేర్. సో దట్ ఈజ్ అంటే అది డీప్ రూటెడ్గా మీకు ఎక్కడో ఉన్నట్టు. ఆ డీప్ రూటెడ్ హీలింగ్ మెల్లమెల్లగా చాలా ఓవర్ డేస్, మంత్స్, ఇయర్స్ పోతుంది. సో మీరు పర్సిస్టెంట్గా ఉంటే, కొత్తవి ఏవి రాకుండా చూసుకుంటే, సో అది కూడా మీరు చూసుకోవాలి. సో బేసికలీ ఎవరన్నా మిమ్మల్ని ట్రిగర్ చేస్తున్నారు అంటే, మీరు ట్రిగర్ అవుతున్నారంటే దట్ ఈస్ వేర్ యూ నీడ్ హీలింగ్. లీవ్ అబౌట్ దెమ్. సో ఫస్ట్ యూ హీల్. దాని తర్వాత సెకండ్ థింగ్ ఈజ్ అబౌట్ దెమ్. అవును, బ్యూటిఫుల్. అండ్ అలాగా మనం హీల్ అవ్వడానికి మనకి టెక్నిక్స్ ఉన్నాయి, చాలా టెక్నిక్స్. దాని రూట్ కాజ్ అంటే మనం డిస్పాషనేట్గా దూరం అయిపోయి నేను ఎందుకు రియాక్ట్ అయ్యాను, ఎందుకు నన్ను ఇది బాధ పెడుతోందని తెలుసుకుంటే, కరెక్ట్, దాని రూట్ కాజ్ ఎక్కడుందో బహుశా త్రూ మెడిటేషన్, సెల్ఫ్ రెవల్యూషన్, త్రూ సెవరల్ ప్రాసెసెస్ ఉన్నాయండి. ఎన్నో రిట్రీట్స్ జరుగుతున్నాయి, ఎంతోమంది దే పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. బేసికలీ ఇన్వర్డ్ వెళ్ళటం, గో ఇన్వర్డ్, గో విద్ ఇన్ యువర్ సెల్ఫ్. బేసిక్లీ ఇఫ్ యూర్ సిట్టింగ్ ఐడిల్ ఫర్ 10 days, మీరు ఇందాక అన్నట్టు ఒక 10 days కూర్చున్నారనుకోండి, మీ విద్ ఇన్నే మీకు చాలా ఆన్సర్స్ దొరికిపోతాయి. ఆ టైమ్, ఆ స్పేస్ మనకు దొరకక ఈ జరిగే వాట్ ఎవర్. సో ఇవాళ సీక్రెట్కి రెండో కీ ఇచ్చారు, విచ్ ఇస్ అబౌట్ హీలింగ్ అండ్ ద ప్రాసెస్. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో హౌ డు వీ గో అబౌట్ ఇట్, మన వరకు ఎలా బౌండరీస్ డ్రా చేయాలని చెప్పి కొన్ని ఇన్సైట్స్ ఇచ్చాం కావ్య గారు. నెక్స్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ ఎపిసోడ్లో వీ విల్ టాక్ అబౌట్ హోపనొప్పనో. అది అంటే నిజంగానే ఒక మనిషి గురించి మనం దువా కరో అని చెప్తారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి అని కూడా చెప్తారు. బట్ యాక్చువల్లీ ఒక మనిషిని ఊహించుకుని వాళ్ళ కోసం మనం ఇఫ్ యూ సెండ్ గుడ్ వైబ్స్, గుడ్ ఎనర్జీ, డస్ ఇట్ రియలీ రీచ్? ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్న ఎనర్జీ, వీఆర్ ఆల్ వన్ అన్నదే ఇది. బేసిక్లీ యూఆర్ విజువలైజింగ్ దట్ వీఆర్ ఆల్ వన్ అండి. సో వెన్ యూఆర్ ఏబుల్ టు సెండ్ దట్ ఎనర్జీ టు దెమ్, healing energy, I am sorry, please forgive me, I thank you, I love you, this is what is a Ho'oponopono prayer. So if you are able to do that to that person, asal meer drastically you will see him. So what you radiate is what they receive. Correct. When you're radiating this, they will receive this only. And that radiation, of course, next episode lo vivaranga maatladam about various techniques in which you can make positive connection with your fellow human beings, right, even if you're in conflict. Correct. So ఇక్కడ తెలుసుకున్నది ఒకటి ఏంటంటే, ఈ చేసే అఫర్మేషన్స్ కానీ ప్రేయర్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి రావాలి. ఇక్కడి నుంచి రావాలంటే ముందు ఆ హీల్డ్ స్టేట్లో మనం ఉండాలి, లేకపోతే దాని ఎఫెక్ట్ ఆబ్వియస్లీ ఆ వైబ్రేషనే వెళ్తుంది, ఆ ఎనర్జీయే వెళ్తుంది, మాట వెళ్ళదు. సో వన్స్ యూఆర్ ఇన్ ద స్పిరిచువల్ జర్నీ అండి, వాట్ ఐ హ్యావ్ లర్న్డ్ ఇస్, మనుషులు ఏం చెప్తున్నారో అసలు నేను వినను. దట్ ఎనర్జీ ఆల్రెడీ నాకు అర్థమైపోతుంది. సో ఆ ఎనర్జీ అర్థమైపోయినప్పుడు వాట్ సో మీరు అన్నట్టు ఇక్కడి నుంచి వెళ్ళింది మాత్రమే మనకు అవసరం లేదు. ఓకే, వన్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద హార్ట్ ఇస్ వాట్ వీ నీడ్. సో ఈవెన్చువలీ హీల్ అవుతున్న కొద్దీ ఇట్ విల్ ఆల్ కమ్ ఫ్రమ్ హియర్. సో ఎనర్జీ డజంట్ లై. The only thing deceptive. Correct. But energy will never lie and it is apparent right on your face. Right. Dr. Kavya, చాలా నాకు out of my heart I want to thank you because this is something I've been wanting to talk. చాలా కాలంగా ఇలాంటివి మనం ఓపెన్గా ఎందుకు మాట్లాడుకోము, ఇవి చాలా మందికి యూస్ఫుల్ కదా, మనకు కూడా యూస్ఫుల్ కదా, అంటే ద మోర్ యూ స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్ అని అనిపించేది. అనుకోకుండా యాదృచ్ఛికంగా ఇలా మేనిఫెస్ట్ అవ్వడం ఈ సిరీస్. నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా విల్ డెల్వ్ డీపర్, ఇంకా చాలా ఉన్నాయి టాపిక్స్. అది ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ గో ఆన్ ఫర్ అ వైల్. Thank you so much and it's my pleasure talking about. Before we wind up, one thing that you urge our viewers to do today, right now. Okay, right now ప్రెజెంట్లీ నేను చెప్పేది ఏంటంటే, ట్రై టు బీ ఇన్ ద ప్రెజెంట్. అండ్ ఈ ఒక్కరోజు మీరు ఎవరినైతే కలుస్తారో పొద్దున్నుంచి రాత్రి వరకు, వాళ్ళ గురించి ఒక్క గుడ్
థాట్ మాత్రమే తెచ్చుకోండి. మీరు ఒక 10 మందిని కలిసారనుకోండి, వాళ్ళలో ఓన్లీ 1 గుడ్ థింగ్ మాత్రమే తీసుకోండి, బ్యాడ్ థింగ్స్ ఒమిట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ ఇన్సైట్. థ్యాంక్ యూ డాక్టర్ కావ్య. థ్యాంక్ యూ. బాయ్.